కిడ్నాప్ కలకలం రేగింది. 2 ఏళ్ల బాలుడిని దుండగులు ఎత్తుకెళ్లారు. బాలుడు తన అక్కతో కలిసి దుకాణానికి వెళుతుండగా దుండగులు ఏమార్చి అతన్ని కిడ్నాప్ చేశారు. బాలుడి తల్లిదండ్రులు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కిడ్నాప్ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరాల్ని పరిశీలించారు. ఏం చెప్తుంది గుడికాడ ఉన్నదని చెప్తే వాడకు కూడా లేదు. అమ్మ పైసలు ఏమైనా వంకచ్చుకుంటే ఆకలి అవుతుందంటే అమ్మ 10 రూపాయలు ఉన్నాయి వంకచ్చుకపో అని అన్నారు. 2 వంకచ్చుకోరని గింతాను. ఇది 10 రూపాయలు ఇవ్వగానే అమ్మ నా కొడుకు చూసి అమ్ములు పోతా అమ్మ అని ఊరికంగా నేనేమన్నా బళ్ళు వస్తాయి అమ్ములు తమ్ముని ఎత్తుకోయే అని చెప్పిన ఇట్లకి వెళ్ళిందంట. ఆడిట్లా బండి మీద వచ్చిందంట. వచ్చి 20 రూపాయలు ఇచ్చి చిట్టును వంకచ్చుకపో అని చెప్పినట్ట. పిల్లకులాన్ని ఎక్కించుకుని శివప్రసాద్ నల్ల టీ షర్ట్ వేసుకున్నాం. మెట్పల్లి జిల్లాలో 2 ఏళ్ల బాలుడి కిడ్నాప్ ఉదంతంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, పోలీసులు ఏం చెప్తున్నారు కిడ్నాప్ పై? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, ఇంకా కిడ్నాపర్ల చెర నుంచి బాలుడిని ఇంకా పోలీసులు కాపాడలేదు. ఆ సీసీ కెమెరాలను సరౌండింగ్ అంతా కూడా సీసీ కెమెరాల్లో తనిఖీ చేస్తున్నారు. కిడ్నాప్ చేసిన బాలుడిది ఖానాపూర్ కు చెందిన బాలుడిగా గుర్తించారు. నిన్న ఆ బాలుడు వాళ్ళ సోదరి ఇద్దరు కలిసి శివ తర్వాత అమ్ములు కలిసి భిక్షాటన చేస్తుండగా ఆ ద్విచక్ర వాహనం మీదకి వచ్చిన ఈ కిడ్నాపర్స్ ఆ పాపను కిరాణా షాప్ కు పంపించారు. దీంతో పాప కిరాణా షాప్ లో స్వీట్స్ తీసుకురమ్మని చెప్పిన తర్వాత ఆమె కిరాణా షాప్ కు వెళ్ళగానే ఆ శివను తీసుకొని వెళ్లారు. సో పోలీసులు అయితే దీనిపైన సీసీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రుల నుంచి కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాపర్స్ మెట్పల్లి నుంచి నిజామాబాద్ వైపు వెళ్లారా లేదా జగిత్యాల వైపు వెళ్లారా అనేది పోలీసులు అన్ని సీసీ కెమెరాల్లో అయితే పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన తర్వాత మధ్యలో ఎక్కడైనా బైక్ కూడా మార్చి, అంటే కిడ్నాప్ చేయడానికి ఉపయోగించిన బైక్ ను కాకుండా వేరే వాహనంలో కూడా తీసుకువెళ్లారనే కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.